Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. అక్క నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు విజయవాడ సెంట్రల్లో ఓటు? అంటే ఓటు అనేది ఎవరికి వేస్తాం అన్నది చెప్పకూడదండి. అది ఎవరు వస్తే బాగుంటుంది చెప్పండి. జగన్ గారు వస్తే బాగుంటుందండి. పథకాలు కూడా అట్లాంటివి ఉన్నాయి. అది జగన్ గారు పక్కాగా సీఎం జగనే. అది ఇక్కడ లోకల్లో అంటే ఎమ్మెల్యేనా వెల్లంపల్లి గారు పక్కా. కేసినేని నాని గారు కూడా వస్తారు డెఫినెట్లీ. చిన్ని గారు వస్తారని చెప్తున్నారు. చిన్ని గారు అయితే రారండి, కేసినేని నాని గారు వస్తారు. అది చిన్ని గారు వస్తారని చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు? వస్తారని చెప్పానంటే ఎవరు ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదా. నా ఆలోచన అయితే కేసినేని నాని గారు వస్తారు ఎంపీ, ఇటైతే వెల్లంపల్లి గారు వస్తారు. అది పథకాలు కూడా అట్లాంటి పథకాలు ఉన్నాయి. ఏ ఇంటికన్నా వెళ్ళండి, ఏ గడపకన్నా వెళ్ళండి, ప్రతి ఆడపిల్ల చెప్పేది ఏంటంటే మాకు పక్కాగా ఇల్లు వచ్చింది, అమ్మఒడి తీసుకున్నాం అని చెప్తున్నారు. మామూలుగా ఆటో వాళ్ళు అయితే మాకు ఆటోకు 10,000 వేస్తున్నారు కదా, వేస్తున్నారు. ఎవరూ పెట్టలేనటువంటి పథకాలు పెట్టారు. కొత్తగా కూడా మ్యాన్ ఫెస్టివల్ రేపు 27వ తారీఖున రిలీజ్ అవుతుంది. జగన్ గారు ఇంకా మ్యాన్ ఫెస్టివల్ ఉంది, అది 27వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. కేసినేని నాని గారికి ఆ పాలన కంటే కూడా నేను ఎక్కువ బాగా చేస్తాను జనాలకి అని చెప్పి చిన్ని గారు అంటా ఉన్నారు. మీరేమంటారు? ఏం లేదండి, కేసినేని నాని గారు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన 2 సార్లు ఎంపీ అయ్యారు కదా, అది గెలిచారు కదా ఆయన. కేసినేని నాని గారు డెఫినెట్లీ చేస్తారు. 135-140 సీట్లు ఎక్కడికి పోవండి జగన్ గారికి. జగనే సీఎం, అందులో మార్పులు చేర్పులు ఏమీ లేవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అన్న నమస్తే. నమస్తే చెప్పన్న. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు విజయవాడ సెంట్రల్లో బోండా వస్తాడు, మొత్తం మరి జగనే వస్తాడు. ఇక మిగతాది ఎంపీగా కేసినేని నాని వస్తాడు. కేసినేని నాని ఎందుకని? నాని అంటే అభివృద్ధి పథకాలు అయ్యన్నా దీంట్లో బాగానే ఉన్నాయి కాబట్టి. వైఎస్ఆర్లో ఎందుకంటే మధ్యతరగతోడు సామాన్యుడు ఎవరైనా బతకాలంటే దేనికైనా బాగుంటుంది. అది అందు గురించి. ఓకే, ఇప్పుడు చిన్ని గారు ఏం చేయలేదా? చిన్ని గారు అంటే మనకు పరిచయం లేదు, ఇక్కడ తిరగటం లేదు, తెలియదు మనకి. కేసినేని అంటే తెలుసు, అంతకుముందు చేశాడు కాబట్టి. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.